నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో, ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ గారు త్యాగం చేయడం వల్ల క్యాడర్‌లో అసహనం ఉంది. జనసేన నాయకుడు తగ్గాడా? నెగ్గాడా? అంటే ఎలా చూడాలి సార్ మనం దీన్ని? ఇక్కడ తగ్గారా, నెగ్గారా అనే దానికన్నా ఏదైతే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా హ్మ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి, ప్రభుత్వాన్ని ఈ దించాలన్న ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఆశయం మాత్రం నెరవేర్చుకున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు డే వన్ నుంచి కూడా చెప్పేది ఒకటే ఆయన. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల హ్మ్. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. హ్మ్. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం దించకపోతే భవిష్యత్తులో రాష్ట్రం మరింత అధోపాతానికి వెళ్ళిపోతుందనే ఒక నినాదంతో ఆయన నేను ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అనేది హ్మ్. ఏదైతే డే వన్ నేను తీసుకున్న నినాదం ఉందో అది ఈ హ్మ్. రోజున పలుకొచ్చింది. దాని రూపాయనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఈ రెండిటికి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా మాతో బీజేపీ కూడా కలిసొస్తుందని ఆయన పదే పదే చెప్పడం. హ్మ్. ఆయన చెప్పిన విధంగానే బీజేపీ కూడా ఈ రోజు కూటమిలోకి రావడం అనేది జరిగింది. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ఇదే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను ఉద్దేశించి కూడా చాలా హ్మ్. సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. మనం హ్మ్. కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి. హ్మ్. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు అనివార్యం కాబట్టి, ఈ పొత్తుల వల్ల మనం కొంచెం తగ్గాల్సొస్తుంది. అంత హ్మ్. మాత్రాన ఏమి ఆధారపడమాకండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని, తదనంతరం జరిగిన ఏ షేరింగ్‌లో అయినా సరే, మన గౌరవాన్ని తగ్గకుండా హ్మ్. ఖచ్చితంగా మనం భాగస్వామ్యం అవుతాము. కాబట్టి హ్మ్. కార్యకర్తలు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు చింతించవద్దు. ఈ త్యాగానికి మీరు సిద్ధంగాండి అని ఆయన కూడా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. హ్మ్. ఆయనేదో మనకి సీట్ల పెంపకంలో నాకు 50, 60 సీట్లొస్తాయి. లేదా హ్మ్. పవర్ షేరింగ్ వస్తది. 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతాను అని హ్మ్. కార్యకర్తలు ఎప్పుడూ ఆయన నమ్మించలేదు. అవును సార్. ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. హ్మ్. ఏదైతే మనం తగ్గుండాలి, మనకు బలం సరిపోదు. ఏదైతే ఇప్పుడున్న మన బలం, కనీసం పోలింగ్ బూత్ స్థాయిలో బూత్ ఏజెంట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అలాగే హ్మ్. మన యొక్క పోటీ చేసే నాయకుల్లో ఆర్థికంగా బలం లేదు. అదే విధంగా పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో కూడా మనం అంతగా అనుభవం లేదు. ఇన్ని హ్మ్. రకాలైన పరిస్థితుల్లో మన పార్టీ ఉన్నప్పుడు, మనం ఎక్కువ సీట్లు ఆశించి, తద్వారా మనం వ్యతిరేక ఫలితాలు పొందే కన్నా, తక్కువ హ్మ్. సీట్లతో మనం ఏదైతే మన ఆశయం ఏదైతే ఉందో, ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించి, తదనంతరం జరిగే ప్రభుత్వం ఏర్పాటులో మనం ప్రధానమైన భాగస్వామ్యం అవుతాం అన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. రైట్. దాని రూపేణా వచ్చింది ఈ పొత్తుల వల్ల ఈ సీట్ల ఒక విషయంలో గూడా. ఇప్పుడు హ్మ్. 21, 24 సీట్లు తీసుకున్న విషయంలో కూడా అదే క్లారిటీ ఇచ్చారాయన. హ్మ్. 3 ఎంపీలు, 24 సీట్లు తీసుకున్న ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత కూడా అదే క్లారిటీ హ్మ్. ఇచ్చారు. ఏదైతే హ్మ్. భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిసిన తర్వాత హ్మ్. ఒక విషయం ఇక్కడ మీరు ఆలోచించండి. దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం హ్మ్. 40 ఏళ్ల పార్టీ అది. అవును ఎంతో సార్. మంది కార్యకర్తలు, నాయక శ్రేణులు 40 ఏళ్ల నుంచి పార్టీ ఉన్నతి కోసం శ్రమించి నిర్మించిన పార్టీలో, ఆ హ్మ్. పార్టీకి చాలా ఒత్తిడుంటది. అవును సార్. ఇప్పుడున్న 175 స్థానాల్లో దాదాపు 30 స్థానాల్ని మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షాలకు కేటాయించడం అంటే అది మామూలు విషయం కాదు. అవును ఆ సార్. 30 నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు గత 40 ఏళ్లుగా పనిచేసిన పార్టీ శ్రేణులు ఏమైపోతారు? హ్మ్. నుంచి పనిచేసి కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, ఆస్తులు హ్మ్. పోగొట్టుకొని, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నో రకాలుగా ఆర్థికంగా నష్టపోయిన శ్రేణులు ఉంటారు గదా! అవును సార్. ఈ దాదాపు 30 నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇంకా హ్మ్. మనం దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు హ్మ్. ఇంకా ఆయన్ని చంద్రబాబు అదే విషయం కూడా అదే ఆలోచించారు. భారతీయ రైట్. జనతా పార్టీ పొత్తులోకి రావడం, పొత్తులోకి వచ్చిన తర్వాత మాకు సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్‌లో మాకు అసెంబ్లీ స్థానాలు ఉండాలి. హ్మ్. ఎందుకంటే కేంద్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ హ్మ్. రాష్ట్రంలో కూడా మాకు జిల్లాకొక ప్రతి జిల్లా నుంచి భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉండాలన్న వాళ్ళ యొక్క ఏదైతే ఆ డిమాండ్ ఉందో, దాని ప్రకారమే 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ సీట్లు వాళ్ళకి కోరటం జరిగింది. రైట్. దీన్ని అన్ దీన్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు కాబట్టి, హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అంటే మనం మరింత ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి హ్మ్. మనకున్న ఆ పరిస్థితిలో, మన పార్టీకి కేటాయించిన 24లో 3 హ్మ్. అసెంబ్లీని ఆయన బీజేపీకి కేటాయించడం, ఒక పార్లమెంట్‌ని బీజేపీకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అనకాపల్లి నుంచి వాళ్ళ సోదరుడు నాగబాబు గారు పోటీ చేద్దాం అనుకున్నారు. అవును సార్. కాబట్టి నాగబాబు గారు గూడా ఏదైతే తమ్ముడు యొక్క ఆశయాన్ని నెరవేర్చడంలో ఆయన గూడా ఫస్ట్ నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు గాబట్టి,
ఆయన కూడా హ్మ్. అర్థం చేసుకున్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ని భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి అంగీకరించారని మనకు వార్తలొస్తా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ త్యాగం అనేది ఆయన రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. కాబట్టి హ్మ్. నెగ్గాడా, తగ్గాడా అనేది ఇక్కడ క్వెషన్ కాదు. ఆయన రైట్ సార్. ఏదైతే అనుకున్నారో, అనుకున్నది ఏదైతే ఆశయం, ఒక ఆశయానికి కట్టుబడి ఆయన పార్టీ పనిచేస్తా ఉన్నారో, ఫస్ట్ హ్మ్. నుంచి కార్యకర్తలు దానికి సిద్ధం చేశారు. హ్మ్. ప్రెజెంట్ ఇప్పుడు ఈ రాజకీయ పొత్తులో కూడా భారతీయ జనతా పార్టీకి ఫ్రంట్‌లో తీసుకురావడం జరిగింది. వచ్చే రాష్ట్రాల్లో గనక కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి, హ్మ్. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్‌లాగా ఈ ఫ్రంట్ గనక అధికారంలో వస్తే, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఉందో, ఈ హ్మ్. సీట్లు బదలాయింపు గాని, ఈ సీట్లు తక్కువ ఇచ్చినాయా, ఎక్కువ వచ్చినాయా అని కాదు. హ్మ్. అల్టిమేట్‌గా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి అన్న ఉద్దేశంతో చేసిన ఈ ఏదైతే ఈ సీట్లు తగ్గించుకున్నారో, హ్మ్. దాన్ని పార్టీ కార్యకర్తలు కూడా ఆయన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అంటే ఆల్రెడీ కొంత వ్యతిరేకత ఉంది. అంటే ఆల్రెడీ అంటే పొత్తుతోనే ఇష్టం లేదు అని జెప్పేసి కొంతమంది ఉన్నారని జెప్పేసి మనకు వార్తలొస్తున్నాయి. అండ్ అట్లా చూసినట్టయితే కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసిన సందర్భాలు మనం చూసాం. పవర్ షేరింగ్ విషయంలో గావచ్చు, తక్కువ సీట్లు, ఎక్కువ సీట్ల విషయంలో గావచ్చు. మరి అదెలా జూడాలి సార్ ఇప్పుడు? ఆల్రెడీ కొంతమంది అంటే వ్యతిరేకంగా ఉన్నారు అని ఒకటి జెప్పేసి మేడం, ఇప్పుడు హ్మ్. ఇప్పుడు రాజకీయాల్లో మనకి అవునన్నా, కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువగా ఉంటది. అవును సార్. అవును. మనకి ఎందుకంటే తెలంగాణ కన్నా తెలంగాణలో ప్రాంతీయ వాదం ఎక్కువుంటది. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో కులవాదం ఎక్కువగా ఉంటది. హ్మ్. హ్మ్. కాబట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాగానే ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు క్యాస్ట్ ఏదైతే ఉందో, ఈ హ్మ్. కాపు వర్గాల్లో మనకంటూ మళ్ళా ఒక నాయకుడొచ్చాడు. ఖచ్చితంగా ఆ నాయకత్వంలో కాపులందరూ ఏకీకృతం కావాలనే ఇదిలో కాపు సంఘం నాయకులు కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పార్టీ పెట్టిన కాడి నుంచి నేను ఒక కుల సంఘ పార్టీగా జనసేన పార్టీని తీసుకురావట్లేదు. నేను ఒక హ్మ్. కుల సంఘ నాయకుడిగా లేను. నాకు అన్ని వర్గాలు, అన్ని కులాలు సమానంగా నాకు అందరూ ఒకటే అన్న నినాదంతో ఆయన ఎళ్లారు. కానీ హ్మ్. అవునన్నా కాదన్నా జనసేన పార్టీకి బలం కాపులే, బలహీనత కూడా కాపులే. హ్మ్. బలహీనత ఎందుకయిందంటే ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కాపులే ప్రధానంగా జనసేన పార్టీని లీడ్ చేస్తా ఉన్నారు. అవును అది సార్. అవును. ఎవరో అది జగమెరిగిన సత్యం. హ్మ్. కాబట్టి దాని రూపేణ కుల సంఘ నాయకులు ఏదైతే మీరన్నారు, లేఖలు రాసిన కుల సంఘ నాయకులు, కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో, అవును ఇది సార్. అవకాశం మంచి అవకాశం వచ్చింది. హ్మ్. ఈ హ్మ్. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ సీట్లను గనక మీరు తీసుకురాగలిగితే, హ్మ్. రేపొద్దున పవర్ షేరింగ్ విషయంలో గాని, అధికారంలోకి వచ్చిన తర్వాత మన డిమాండ్స్ నెరవేర్చడంలో గాని, హ్మ్. మీరు ముఖ్యమంత్రి అడిగే ఛాన్స్ ఉంటది. కాబట్టి హ్మ్. ఆ రకంగా ఎక్కువ సీట్లు తీసుకోండి అని చెప్పి కుల సంఘ పెద్దలు ఆయనకి చెప్పడం జరిగింది. హ్మ్. కానీ ఈయన ఆలోచన ఏంటి? పార్టీ స్ట్రెంత్ అనేది లేదిక్కడ. ఒక పార్టీకి ఒక నిర్మాణం లేదు. హ్మ్. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వం, బలమైన నాయకత్వం లేనప్పుడు, మనం ఎక్కువ సీట్లు తీసుకొని, దానివల్ల మళ్ళా అధికార పక్షానికి వెసులుబాటు కల్పించి వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటది గానీ, మనం హ్మ్. మనం ఏదైతే అనుకున్నామో ఆశయం నెరవేరదు కాబట్టి, మనం ఎక్కడైతే గెలుస్తామో ఆ సీట్లే మనం తీసుకుందాము. హ్మ్. అక్కడే మనం పోరాటం చేస్తాం అనేది ఈయన చెప్పడం జరిగింది. అక్కడే హ్మ్. క్లాష్ వచ్చింది. ఏదైతే హ్మ్. కొంతమందిని కాపులందరూ గూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పలేము. కాపులందరూ గూడా పవన్ కళ్యాణ్ గారిని సమర్థిస్తున్నారని చెప్పలేము. కానీ హ్మ్. మెజారిటీ కాపులు కోరుకున్న బట్టి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని నేను కోరుకోవడం జరిగింది. ఆ హ్మ్. ఆశతో వాళ్ళు ఉండడం జరిగింది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడాను ఆహ్, క నేను ముఖ్యమంత్రి అయ్యే కన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. హ్మ్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన బలమైన శక్తిగా ఎదగడానికి ఈ ఎన్నికల్ని మనం ముందుగా ఇప్పుడు మనం కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలన్న నినాదాన్ని ఆయన చెప్పారు కాబట్టి, కాపులు గూడా ఆ రకంగా ఆలోచిస్తారనేదే ఆయన ఆశ. హ్మ్. అలాగే జనసేన పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకుంటారని ఆయన ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది అంటే ఈ కాపుదే ఉంటారు కదా సార్! కాపు నాయకులు. సో, వాళ్ళని ఎలా మరి వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తారు వాళ్ళకి? నిజమే. ఆయన వాళ్ళతో పర్సనల్స్‌గా మాట్లాడి సరిచెప్పాల్సినంత పరిస్థితి ఇప్పుడైతే లేదు. హ్మ్. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏదైతే 24 సీట్లకి ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు 21 సీట్లు తగ్గాడు ఈయన. త్యాగం హ్మ్. చేసేది ఈయనేనా? హ్మ్. తెలుగుదేశం త్యాగం చేయలేదా? లేకపోతే అవు బీజేపీ వాడు త్యాగం చేయలేదా? పవన్ హ్మ్. కళ్యాణ్ గారు త్యాగం చేయాల్సిన అవసరం ఏంటనేది మాటలు పడతా ఉన్నాయి. మన సోషల్ మీడియాలో కూడా చెప్పుకుంటున్నారు. అవును ఇక్కడ సార్. పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయడానికి ఒక కారణం ఆయన చెప్తా ఉన్నారు. హ్మ్. నేను డే 1 నుంచి కూడా కొన్ని త్యాగాలు మనం సిద్ధపడాల్సిందే. అలా అయితేనే మనం ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడగలుగుతాము అనే హ్మ్. మాట ఆయన ఫస్ట్ నుంచి చెప్తూన్నారు. కానీ హ్మ్. ఇప్పుడు కొత్తగా ఆయన త్యాగం చేయాల్సిందేం లేదు. రైట్. పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు మనం కావాలని కోరుకున్నప్పుడు
కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్ సార్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 24కి ఇప్పుడు 27కి పెద్ద తేడా ఏమి లేదు. అంటే అప్పుడు వచ్చిన వ్యతిరేకతని ఎలాగైతే సమర్థించుకుని ముందుకెళ్లారో ఇప్పుడు కూడా అదే ఉంటది. దానికి పెద్దగా ఇప్పుడు ఇంకా నష్టపోయే పరిస్థితి అయితే ఉండదు. రైట్ 21 సార్. సీట్లు గెలిచిన 21 సీట్‌లో గనక ఆయన మెజారిటీ సీట్లు గనక సాధించినట్లయితే ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారో మళ్ళా వాళ్ళే ఆయన పొగిడే పరిస్థితి వస్తుంది. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే సార్.